గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు సింపుల్ రెసిపీ పచ్చి పులుసు. ఇది అందరికీ తెలుసు, కాకపోతే కొన్ని సింపుల్ ఇంగ్రీడియంట్స్ మనం ఎలా ఇంట్లో చేసుకోవచ్చు. సో మనకి ఇప్పుడు సిలిండర్స్ అనేది చాలా షార్టేజ్లో ఉంది కాబట్టి ఇలాంటి సింపుల్ రెసిపీస్ అనేది చేసుకోవచ్చు. సో ముందుగా మనము ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని నానబెట్టుకొని నీట్గా కడిగి పెట్టుకోవాలి. సో ఇది తాలింపు నేను వేసుకొని అంటే చేసి చూపిస్తున్నాను. తాలింపు వేసుకుంటే ఇంకా బాగుంటుంది. సో తాలింపు వద్దన్న వాళ్ళు కూడా స్కిప్ చేసుకోవచ్చు. సో మనకి రెగ్యులర్గా తాలింపు ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా వేసేసుకొని అంటే కొంచెము ఎందుకు తాలింపు వేసానంటే మనకి పచ్చిమిర్చి అనేది అంటే నోట్లోకి కొంచెం పచ్చిగా కాకుండా నూనెలో కొద్దిగా ఫ్రై చేసినట్టు మనకి సో రైస్లోకి అలాగే తినేయచ్చు. సో నెక్స్ట్ ఏంటంటే ఉల్లిపాయలు, పెద్ద ఉల్లిపాయ సైజ్ అనమాట, పెద్ద ఉల్లిపాయ తీసుకున్నాను. సో ఇవన్నీ కూడా చిన్నగా ఇట్లా తరుక్కోవాలి. ఇంకా రాళ్ళు ఉప్పు తీసుకున్నాను టేస్ట్కి సరిపడంత. సో బాగా ఇలాగా క్రష్ చేసుకోవాలన్నమాట. సో మనకి సాల్ట్ అనేది ఉల్లిపాయల్లో కూడా బాగా పట్టేస్తుంది. నెక్స్ట్ ఏంటంటే మనకి ఈ చింతపండు మనము వాటర్ తీసి పక్కన పెట్టుకున్నాం కదా. సో నీట్గా వాష్ చేసుకొని ఇలాగ స్టెయిన్ చేసుకొని ఈ వాటర్ అనేది ఉల్లిపాయల్లో వేసేసుకోవాలన్నమాట. ఒకసారి బాగా ఉల్లిపాయలు ఇంకా చింతపండు నీళ్ళతో ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇంకా మనం ఈ తాలింపు పెట్టేసుకున్నాం కదా, తాలింపు వేసుకొని దాంట్లో కొంచెం పసుపు కూడా వేసుకున్నాం కదా. సో ఇవన్నీ కూడా ఒకసారి వేసి బాగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత నెక్స్ట్ కొద్దిగా టేస్ట్కి సరిపడంత అంటే ఒక 2 ముక్కలు అంత బెల్లం కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుంది. సో ఇవన్నీ కూడా మంచిది, సమ్మర్కి చలవగా ఉంటుంది, కడుపుకి హాయిగా. సో మనము ఈజీగా వెంటనే ఆకలేసినా కూడా చల్లగా ప్రశాంతంగా తినొచ్చు. సో ఇలాంటి రెసిపీస్ ఇంకా నేను మన ఛానల్లోకి ఇండక్షన్ స్టవ్లో కూడా ఎలా చేసుకోవచ్చో ఇవన్నీ కూడా చూపిస్తాను. సో ఇదండి మనకి సింపుల్ రెసిపీ పచ్చి పులుసు. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, చూస్తూ ఉండండి ఛానల్ని, షేర్ చేయండి, లైక్ చేయండి.